ఫరెక్స్ గోల్డ్‌లో ట్రేడ్ చేసే వాళ్ళు ఈ 6 పాయింట్స్ కంపల్సరీ తెలుసుకున్న తర్వాతనే ట్రేడింగ్ అనేది చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి పిప్ అంటే ఏంటిది గోల్డ్‌లో? లాట్ సైజ్ ఏముంటది గోల్డ్‌లో? పిప్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ గోల్డ్‌లో. అసలు లివరేజ్ అంటే ఏంటిది? గోల్డ్‌లో మీరు ట్రేడ్ చేయాలంటే విత్ లివరేజ్‌తో ఎంత అమౌంట్ ఉండాలి? వితౌట్ లివరేజ్‌తో ఎంత అమౌంట్ ఉండాలి? ప్రాఫిట్ అండ్ లాస్ మన గోల్డ్‌లో ఎంత వస్తది అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 6 పాయింట్స్ ఈ వీడియోలో నేను క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మీరు బిజీగా ఉంటే వాచ్ లెటర్ యాడ్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఇది గోల్డ్ చార్ట్ అనమాట. 1 డే టైమ్ ఫ్రేమ్ పెట్టాను. ఆల్మోస్ట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది? 4739 రూపీస్ ఉంది కదా. ఫస్ట్ మనము ఈ పిప్ అంటే ఏంటిది గోల్డ్‌లో XAUSDలో చూద్దాం అనమాట. పిప్ అంటే పర్సెంటేజ్ ఇన్ పాయింట్స్ అనమాట. 1 పిప్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్‌లో 0.01 ప్రైస్ మూవ్‌మెంట్. మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే 100 పైసెస్ తర్వాత ఏమవుతది? 1 రూపీ అవుతది. 200 పైసెస్ అంటే ఏంటి? 2 రూపీస్. అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4700 దగ్గర గోల్డ్ ప్రైస్ ఉంది కదా. 4700 నుండి 4100 దాకా చేంజ్ అయిందనుకోండి. ఆల్మోస్ట్ 100 పిప్స్ చేంజ్ అయినట్టు. అంటే మీరు మన రూపీస్‌లో 100 రూపీస్ అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 పైసా చేంజ్ అవుతది కదా. ఒక 1 రూపీ నుండి 2 రూపీస్‌కెళ్తే అట్లా సేమ్ మ్యాచెస్ 4700 దగ్గర గోల్డ్ ప్రైస్ ఉండి 4701 దగ్గర దాకా వెళ్తే 100 పిప్స్ చేంజ్ అయినట్టు. ఇక్కడ చూడండి 0 నుండి 1కి చేంజ్ అయింది కాబట్టి 1 పిప్ చేంజ్ అయింది. సపోజ్ ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 2 ఉందనుకోండి. ఇక్కడ 2 పిప్స్ చేంజ్ అయినట్టు. ఇక్కడ 5 ఉందనుకోండి. 4700.05 ఉందనుకోండి. 5 పిప్స్ చేంజ్ అయినట్టు. 4700.08 ఉందనుకోండి. 8 పిప్స్ చేంజ్ అయినట్టు. ఇట్లా మీకు అర్థమైంది కదా. మనకు ఈ పాయింట్ తర్వాత 100 పిప్స్ ఉంటాయన్నమాట. ఇందాక దాకా మనం డిస్కస్ చేసిన పిప్‌ని లాట్ సైజ్‌ని కంబైన్ చేద్దాము. సపోజ్ గోల్డ్ 4700 దగ్గర ఉంది కదా. మీరు ఒక లాట్ పెట్టి బై చేశారనుకోండి. ఒక్క పిప్ చేంజ్ అయితే మీకు $1 ప్రాఫిట్ అనేది వస్తదనమాట. సపోజ్ 4700 దగ్గర బై చేశారు. అది 4700.01కి చేంజ్ అయిందనుకోండి. మీకు 1 లాట్‌తో మీరు బై చేసినప్పుడు $1 ప్రాఫిట్ అనేది వస్తది. ప్లస్ అడిషనల్‌గా మీరేం చేశారు? ఈ 4700ని బై చేశారు. లాట్ సైజ్ ఎంత? 0.10 లాట్ సైజ్‌కి పెట్టి బై చేశారు. అప్పుడు మీకు ఒక్క పిప్ చేంజ్ అయిందనుకోండి. $0.1 ప్రాఫిట్ వస్తది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు 0.01 లాట్ పెట్టి బై చేశారనుకోండి. ఒక్క పిప్ చేంజ్ అయితే $0.01 మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వస్తది. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీరు 0.01 లాట్ పెట్టి 4700 నుండి 4701 దాకా పోయిందనుకోండి. అంటే 100 పిప్స్ చేంజ్ అయింది కదా. అప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత వస్తది? $1 ప్రాఫిట్ వస్తది. క్లియరా? $1 అనేది మీకు ప్రాఫిట్ వస్తది. సపోజ్ మీరు 0.01 లాట్‌తోని బై చేశారు. 0.01 లాట్‌తోని బై చేశారు. అది 4700 నుండి సపోజ్ 710 దాకా పోయిందనుకోండి. ఆల్మోస్ట్ మీకు ఎంత 1000 పిప్స్ చేంజ్ అయింది కాబట్టి మీకు ఎంత ప్రాఫిట్ వస్తది? $10 ప్రాఫిట్ వస్తది. 10 పాయింట్స్ అనుకుంటున్నారు కదా ఈజీగా 700 నుంచి ఒక 10 పాయింట్స్ పోయింది కాబట్టి 0.01 పెడితే ఇంకా ఈజీగా చెప్తాను. 0.01 లాట్ సైజ్ మీరు పెట్టుకుంటే ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతే మీకు అంత ప్రాఫిట్ అన్ని డాలర్స్ ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. ఇంకా ఇది క్లియర్ అనమాట. 0.01 పెట్టుకున్నారు. 4700 నుంచి 4780 రూపీస్ దాకా పోయింది అనుకోండి. 0.01 లాట్ పెట్టుకోవడం వల్ల $80 ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది క్లియరా? ఇది గుర్తుపెట్టుకోండి. 0.01 లాట్ సైజ్ పెట్టుకున్నప్పుడు ఈ పిప్స్ అంతా కన్ఫ్యూజ్ ఉంటే 4700 నుంచి ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుందో అన్ని డాలర్స్ మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం లివరేజ్ అంటే ఏంటి చూద్దాం. లివరేజ్ అంటే ఏం లేదంటే మీరు ఏ బ్రోకర్ త్రూ ట్రేడ్ అనేది చేస్తారో ఆ బ్రోకర్ దగ్గర నుంచి మీరు అమౌంట్ ఒక బారో తీసుకున్నట్టు అప్పు తీసుకున్నట్టు అనమాట. సపోజ్ మీరు 1:100 తోని లివరేజ్ పెట్టుకున్నారు అనుకోండి. మీ దగ్గర $1 ఉంటే 100 రూపీస్ వర్త్ అమౌంట్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. 1:500 పెట్టుకున్నాను అనుకోండి. మీ దగ్గర $1 ఉందనుకోండి. $500 వర్త్ యొక్క అమౌంట్తో ట్రేడ్ చేయొచ్చు. సపోజ్ మీరు గోల్డ్లో ట్రేడ్ చేస్తాం అనుకుంటున్నారు. $4700 ఉంది కదా. వితౌట్ లివరేజ్ లేకుండా ట్రేడ్ చేస్తున్నారు. ఒక లాట్లో ట్రేడ్ చేయాలంటే 100 ఔన్స్ కదా. 100 ఔన్స్ ఇంటూ 4700 వేయండి. ఆల్మోస్ట్ 4,70,000 పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3.9 CR దాకా అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇది పర్ఫెక్ట్ కాదు. సో డాలర్ ఇంటూ 1 రూపీ వేయండి. 700 ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 4,39,429 రూపీస్ పడుతుంది. అంత అంత అమౌంట్‌తో ట్రేడ్ చేయాలి కాబట్టి లివరేజ్ లేకుండా మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ట్రేడ్ అనేది చేయరు. సపోజ్ విత్ లివరేజ్ తీసుకొని ట్రేడ్ చేస్తే 1:100 లివరేజ్‌తో ట్రేడ్ చేశారనుకోండి. 4,70,000 డివైడెడ్ బై 100 ఔన్స్ వేసుకుంటే మీరు 4,700 అమౌంట్ ఉందనుకోండి. $4,700తో ట్రేడ్ అనేది చేయొచ్చు. అంటే 3.9 లాక్స్ ఉంటే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు 1:200 పెట్టుకున్నారనుకోండి. మీ దగ్గర 1.95 లాక్స్ ఉంటే ట్రేడ్ చేసేసుకోవచ్చు. ఒక లాట్ బై చేయడానికి. 1:500 పెట్టుకున్నారనుకోండి. 78,000 ఉంటే మీరు ఒక లాట్ బై చేసుకోవచ్చు గోల్డ్‌లో.
1:1000 పెట్టారనుకోండి ఆల్మోస్ట్ 39,000తోనే మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. బై ఆర్ సెల్ చేయొచ్చు గోల్డ్‌ని. కానీ లివరేజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా డిసడ్వాంటేజ్ ఉంటది. లివరేజ్ అంటే మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్‌లో లివరేజ్ అంటే టైప్ చేయండి. దానికి ఒక ఫుల్ సెపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్లస్ అడిషనల్‌గా ఎవ్రీ డే నేను ట్రేడ్ చేస్తాను కదండీ! ఆ ట్రేడ్ చేసిన యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయి. అది మన షేర్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌లో డైలీ ఇండియన్ మార్కెట్ కానివ్వండి, ఫారెక్స్ మార్కెట్ కానివ్వండి లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జాంపుల్‌కి ఇండియన్ మార్కెట్ సెన్సెక్స్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి, నిఫ్టీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు లెవెల్స్ అనేవి విజిబుల్ అవుతుంది కదా! ఈ బ్లూ కలర్ లెవెల్‌ని బ్రేక్ డౌన్ జరిగితే మీరు ఎంట్రీ డౌన్ సైడ్‌కి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బ్లూ కలర్ జోన్‌ని బ్రేక్‌ఔట్ జరిగితే ఇక్కడ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ జోన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్‌లీ మీకు ఇచ్చిన జోన్ అనేది బ్రేక్‌ఔట్ జరిగింది. ఒక గ్రీన్ క్యాండిల్ అని ఉంది కదా! దాని రీట్రేస్‌మెంట్‌లో ఎంట్రీ తీసుకొని 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకొని టార్గెట్ పెట్టుకున్నాననమాట. ఇది 100% టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇట్లా ఈ లెవెల్స్ అనేవి మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఇస్తాను. సెన్సెక్స్, నిఫ్టీ ఇస్తాను. ఫారెక్స్‌లో వచ్చేసి గోల్డ్, బిట్‌కాయిన్ కూడా ఇస్తాను. కాబట్టి ఈ టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వెళ్లి జాయిన్ అవ్వండి. మీకు నాలెడ్జ్ వస్తది. ట్రేడ్ ఐడియాస్ కూడా వస్తాయన్నమాట. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్క లాట్‌తో ట్రేడ్ చేసిన అంటే 100 ఔన్స్‌తో ట్రేడ్ చేసిన అంటే 4700 దగ్గర బై చేశారు. 4700 దగ్గర బై చేసి ఆల్మోస్ట్ 4701 దగ్గర దాకా పోయింది. అంటే 100 పిప్స్ చేంజ్ అయింది కదా! మీకు ప్రాఫిట్ ఎంత రావచ్చు? $1తో పెట్టుకుంటే $100 ప్రాఫిట్ వస్తది. అదే 4700 దగ్గర బై చేశారు. 4699 దాకా పడిపోయిందనుకోండి 100 పిప్స్. 1 అంటే 100 పిప్స్ కాబట్టి మీకు $100 లాస్ రావడానికి ఛాన్స్ ఉన్నది. అంటే ఈ సినారియోలో 100 పిప్స్ అప్ సైడ్‌కి మూవ్ అవుతే ఏమవుతది? 100 పిప్స్ డౌన్ సైడ్‌కి పోతే ఏమవుతదని చెప్పాను. సేమ్ యాస్ 0.10 లాట్ పెట్టుకొని ట్రేడ్ చేశారు. మినీ లాట్‌తో ట్రేడ్ చేశారనుకో 100 పిప్స్ మూవ్‌మెంట్‌కి మనకు $10 ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అవుతది. అదే 0.01 లాట్ పెట్టుకున్నారు. మైక్రో లాట్ పెట్టుకున్నారనుకోండి 100 పిప్స్‌కి మనకు $1 ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అవుతది. మీకు ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. ఫస్ట్ టైమ్ చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇందాక చెప్పింది మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంది. ఎంత ప్రాఫిట్ వస్తది? ఎంత లాస్ వస్తదనేది అర్థం అవ్వట్లేదంటే డైరెక్ట్ గోల్డ్ XAUUSD యొక్క క్యాలిక్యులేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దీని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సిస్టమ్‌లో అయినా, ల్యాప్‌టాప్‌లో అయినా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తది. ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద క్లిక్ చేయండి. ఇది మీకు డౌన్లోడ్ అనేది అయిపోతది. అయిపోయిన తర్వాత మీరు మీ గూగుల్ షీట్, బ్లాంక్ గూగుల్ షీట్, ఫ్రెష్ గూగుల్ షీట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా! ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయంగానే మీకు లాస్ట్ ఆప్షన్ అప్‌లోడ్ అని ఉంటది. అప్‌లోడ్ మీద క్లిక్ చేయండి. అప్‌లోడ్ మీద క్లిక్ చేసి బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. బ్రౌజ్ మీద క్లిక్ చేయంగానే మీకు డౌన్‌లోడ్స్‌లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది ఉంటది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఇది వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇంపోర్ట్ డేటా మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ నౌ అని ఉంది కదా! ఓపెన్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇది ఓపెన్ అనేది అయిపోయింది. ఇక్కడ నేను గోల్డ్ చార్ట్ ఓపెన్ చేశాను. గోల్డ్ చార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను అనుకుందాం. ఎంట్రీ నేను డౌన్ సైడ్‌కి వెళ్తాను అనుకోని ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను అనుకుందాం. ఇక్కడ దాకా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. టార్గెట్ వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాను. సపోజ్ నేను ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ బై చేస్తున్నాను. ఓపెన్ ప్రైస్ ఎంత? 4,697 దగ్గర బై చేస్తున్నాను. నా స్టాప్ లాస్ ఎంత? 4,723 రూపీస్. నా టార్గెట్ ఎంత? 4,648. ఇక్కడ లాట్ సైజ్ చూడండి. నేను లాట్ సైజ్ ఎంత అమౌంట్‌తో లాట్ సైజ్ చేస్తున్నాను? 0.01తో చేద్దాం అనుకుంటున్నాను. ఈ రిస్క్ అనేది మీకు ఏం అవసరం లేదు. ఈ రిస్క్ గురించి చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే ఆటో క్యాలిక్యులేట్ చేసేసింది. ప్రాఫిట్ ఎంత వస్తది? లాస్ ఎంత వస్తది అనేది. మీకు మీ ప్రాఫిట్ వచ్చేసి $49 అన్నమాట. లాస్ వచ్చేసి $26 అన్నమాట. ఇది షార్ట్ ట్రేడ్ కాబట్టి మైనస్ చూపిస్తుంది. డౌన్ సైడ్ డైరెక్షన్‌ది కాబట్టి అప్ సైడ్ డైరెక్షన్‌ది మీకు ప్లస్ చూపిస్తది. ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఎంత వచ్చింది? టార్గెట్ ఎంత వచ్చిందని చూపించిందిగా. సపోజ్ మీ అకౌంట్ వచ్చేసి $5,000 అకౌంట్ అనుకోండి. మీరు ఫ్రంట్ అకౌంట్ తీసుకోండి. $5,000 అకౌంట్ ఉంది. మీరు ఏం చేద్దాం అనుకున్నారు? 1% రిస్క్ చేద్దాం అనుకున్నారు. 1% రిస్క్ చేస్తే మీరు ప్రతి ట్రేడ్‌లో ఎంత రిస్క్ చేయాలనేది రిస్క్ అమౌంట్ కూడా చూపిస్తది. $50 మీరు ప్రతి ట్రేడ్‌లో $50 రిస్క్ అనేది చేయాలి. ఇంకా మీకు గోల్డ్‌కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని మీద ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. వేరే ఇంకా ట్రేడింగ్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయినట్టు అయింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.